Hi, this is Satyam. Welcome to Satyam Study Tech. Today topic is dictionary data type, Dict data type. So Dict is a mapping type. Dict is a mapping type. Previous class లో మనం డిస్కస్ చేసాం some sequence types, list, tuple, range. సో ఇది డిక్ట్ కూడా ఇది సీక్వెన్స్ టైప్ అనుకోవచ్చు, బట్ మ్యాపింగ్ అంటున్నాం. మ్యాపింగ్ అంటే కీ అండ్ వాల్యూ, పేర్ ఆఫ్ కీస్. సో కీ అండ్ వాల్యూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీ అండ్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ రోల్ నెంబర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ నేమ్. ఓకే, రోల్ నెంబర్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను, రోల్ నెంబర్ 2 రాము, రోల్ నెంబర్ 3 సత్యం. లైక్ దట్ ఏంటంటే కీ అండ్ వాల్యూ, పేర్ ఆఫ్ కీస్ ఇలా ఉంటే అలాంటి వాటిని మనం డిక్షనరీ యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ, ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకుంటే కీ అండ్ వాల్యూ, కీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్, ఒక వర్డ్, ఆ వర్డ్కి సమ్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకేనా. సో ఆ కీ అండ్ వాల్యూస్ కింద మనం రిప్రజెంట్ చేయడానికి డిక్షనరీ యూజ్ చేస్తాం. సో డిక్షనరీ ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నది చూద్దాం. ఆల్రెడీ మీకు లిస్ట్ కాన్సెప్ట్ మీకు చెప్పాను, లిస్ట్ టపుల్. ఓకే, లిస్ట్కి అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తామని చెప్పాం. లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. టపుల్కి అయితే పెరాంథసిస్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ డిక్షనరీకి కర్లీ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. కర్లీ స్క్వేర్ బ్రాకెట్స్, ఈ టైప్లో ఉన్న బ్రాకెట్స్ మనం డిక్షనరీకి మనం ఇలా యూజ్ చేయాలి. సో ఒకసారి చూద్దాం. డిక్షనరీ అంటే ఒక వేరియబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అని తీసుకుంటున్నాను. వేరియబుల్ నేమ్ మీ ఇష్టం, డి అనేది తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్ నేము. సో డి ఇలా ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ మనం తీసుకుంటున్నాం, ఓపెన్ అండ్ క్లోజ్డ్. సో ఇది ఏం టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ డి. సో డి అనేది ఏ టైప్ చూడండి ఇక్కడ, డిక్షనరీ. సో డిక్షనరీ టైప్. ఓకేనా. సో డిక్షనరీ it is also a heterogeneous type and different types of values. Okay, key may be a integer type, key may be a string type, or values may be integer type, values may be a key type. ఓకే, ఇలా మిక్సింగ్ కూడా ఉండొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. డి డిక్షనరీ ఈక్వల్ టు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కి 10 కోలన్ సమ్ వాల్యూ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ టైప్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా నేము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకుంటున్నాను. ఓకే, మన ఇక్కడ చూడండి ఇది కీ అండ్ వాల్యూ. సో ఇక్కడ ఏంటిది కీ, 10 అన్నది కీ, వాల్యూ అంటే సత్యం. సో ఏజ్ అన్నది కీ, ఇక్కడ వాల్యూ అంటే ఓకే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 30. సో నెక్స్ట్ ఇక్కడ బోత్ అలా మనం యూజ్ చేసాం. ఇక్కడ స్ట్రింగ్ ఇది కూడా. ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ 10 అన్నది ఏంటిది కీ. ఓకే, ఈ సత్యం అన్నది వాల్యూ, ఇది స్ట్రింగ్ టైప్లో ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ కీ అన్నది ఏజ్, ఇది స్ట్రింగ్ టైప్లో ఇచ్చాను. ఓకే, సో 30 అన్నది ఇంటిజర్ వాల్యూ ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటి హెట్రోజీనియస్ టైప్, డిక్షనరీస్ హెట్రోజీనియస్ టైప్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు, బట్ కీ అండ్ పేర్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్ కింద. ఓకేనా. ఒకసారి డీని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, డీని ప్రింట్ చేస్తే 10 సత్యము, ఏజ్ 30 అనేది మనకు ప్రింట్ అయ్యింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ అన్నది ఇలా వస్తుందని గ్యారంటీ లేదు. ఆర్డర్ ఫస్ట్ ఏజ్ 30 అని రావచ్చు, 10 సత్యం అని తర్వాత రావచ్చు. బట్ ఆర్డర్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. డిక్షనరీలో ఆర్డర్ అన్నది యాస్కి ఫంక్షన్స్ బేస్ చేసుకుని వాల్యూస్ అన్నది స్టోర్ అవుతాయి. బట్ ఇక్కడ డిక్షనరీలో ఆర్డర్ అన్నది నాట్ ఇంపార్టెంట్, ఆర్డర్ నాట్ ప్రిజర్వ్డ్. బట్ లిస్ట్ అండ్ టపుల్లో మనం చూసాం ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్, ఆర్డర్ ప్రిజర్వ్ చేసుకుంటుంది. మనం ఏ ఆర్డర్లో అయితే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో వస్తుంది లిస్ట్ అండ్ టపుల్. బట్ డిక్షనరీలో మే ఆర్ మే నాట్. ఓకే, సేమ్ ఆర్డర్ రావచ్చు, రాకపోవచ్చు డిక్షనరీలో. సో ఒకసారి ఇది కీ అండ్ వాల్యూస్ అన్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. డి డాట్ కీస్ ఏంటి ఇందులో. ఓకే, ఈ డిక్షనరీలో కీస్ ఏమున్నాయి చూద్దాం. మనకు చూడండి డిక్షనరీలో కీస్ ఏమున్నాయి. కీస్
10 ఏజ్. సో ఆల్రెడీ చెప్పాను 10 అన్నది కీ, ఏజ్ అన్నది కీ. సో వాల్యూస్ కావాలంటే సేమ్ డి డాట్ వాల్యూస్, డి డాట్ వాల్యూస్ మన వాల్యూస్ని కూడా ప్రింట్ చేయొచ్చు. వాల్యూస్ అంటే చూడండి, వాల్యూస్ మనకి ఏమొచ్చే సత్యము 30. ఓకేనా, ఈ టైప్ కీ అండ్ వాల్యూస్ ఈ టైప్లో మనకి. ఓకేనా, సో ఇందులో ఏది కీ ఏది వాల్యూ అనేది మనకు అర్థమైంది. ఇలా కీ పేర్ ఆఫ్ కీస్, ఓకే, కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ టైప్లో మనం డిక్షనరీ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఇది రిప్రజెంట్ చేయడానికి కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఇది ఎంటీ కర్లీ బ్రేసెస్. సో ఎంటీ కర్లీ బ్రేసెస్ తర్వాత ఇక్కడ డిక్షనరీలో ఓకే 2 కీ అండ్ వాల్యూస్ మనం తీసుకున్నాం. ఎన్ని వాల్యూ కీ అండ్ వాల్యూస్ అని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం డిక్షనరీ. డిక్షనరీ ఈజ్ ఏ ఓకే, డిక్షనరీ మనం చూసాం. ఇప్పుడు డిక్షనరీ ఎంటీగా రిప్రజెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ డి ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్, డి ఈక్వల్ టు ఇలా కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేస్తే ఇది డిక్షనరీ టైప్ అని చూసాం. ఈ డిక్షనరీకి డైరెక్ట్గా ఇలా ఇవ్వకుండా కూడా మనం వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు చూద్దాం 1 by 1. ఓకే, డి ఆఫ్ ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్. ఓకే, రోల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఓకే రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 502. ఓకే, 502 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం చేస్తామంటే డి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, స్టూడెంట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేసాం. ఓకే, నేమ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం. ఓకే, దెన్ డి ఆఫ్ ఓకే సమ్ బ్రాంచ్. ఓకే, బ్రాంచ్ని మనం అలా ఇండికేట్ చేస్తాం. ఓకే, బ్రాంచ్ అది స్ట్రింగ్ టైప్ కాబట్టి అందుకే డబుల్ కోట్స్లో ఇచ్చాను నేను. ఇంటీజర్ అయితే డైరెక్ట్గా రాయొచ్చు. బ్రాంచ్ అన్నది సిఎస్సి. ఓకే, అంటే ఇక్కడ కీస్ అన్నది ఇంటీజర్ ఉండొచ్చు, ఇంటీజర్ ఉంటే డైరెక్ట్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాము డి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 20, డి ఆఫ్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ నెంబర్ అవ్వచ్చు, ఇక్కడ స్ట్రింగ్ అవ్వచ్చు. ఓకేనా, స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్. ఓకేనా, ఈ టైప్లో మనం తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మనం ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ డీని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఏదికి ఇది రోల్ నెంబర్ అన్నదికి 502 అన్నది వాల్యూ. సో నేమ్ అన్నదికి సత్యం అన్నది వాల్యూ, బ్రాంచ్ అన్నదికి ఓకే సిఎస్సి అన్నది వాల్యూ, ఓకే 20 అన్నదికి ఇది వాల్యూ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్, కీ కనుక స్ట్రింగ్ టైప్ అయితే స్ట్రింగ్లో రిప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా, సింగిల్ కోట్ డబుల్ కోట్లో. ఓకే, ఈ కీ వాల్యూ కనుక వాల్యూ ఇంటీజర్ అయితే డైరెక్ట్గా 502 అని ఇలా ఇచ్చేయచ్చు. అలాగే ఇక్కడ స్ట్రింగ్ అయితే ఇక్కడ కూడా మనకి కొటేషన్స్లో యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టైప్లో డి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అనేది నేను ఫ్లోట్ తీసుకున్నాను. ఇక్కడ సమ్ 20 నెక్స్ట్ 49 అనేది ఇలా ఇచ్చాను వాల్యూ. ఒకసారి ఇది ప్రింట్ చేద్దాం వాల్యూస్, ఒకసారి ఇది ప్రింట్ చేద్దాం డి అన్నది. ఒకసారి చూడండి రోల్ నెంబర్ 502, నేము సత్యం, బ్రాంచ్ సిఎస్సి. ఓకే, తర్వాత 20కి పైథాను. సో 2.5కి 49 అన్నది ఇలాంటి మనకి డిస్ప్లే అయింది. ఓకేనా, ఇది అవుట్పుట్ అన్నది ఇలా డిస్ప్లే అయింది. ఒకసారి మీరు చూస్తే ఇలా అర్థమవుతుంది కీ అండ్ వాల్యూస్ మనకి ఎలా వచ్చింది అన్నది. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కీ అన్నది డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా, డూప్లికేట్ అన్నది మనకి నాట్ అలౌడ్, బట్ డూప్లికేట్ వాల్యూస్ అన్నది అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 205కి నేను ఇక్కడ ఆల్రెడీ 502 అని ఇచ్చాను కదా, 502 అన్న వాల్యూ ఆల్రెడీ ఉంది. బట్ ఇక్కడ నేను 502 అనేది ఇక్కడ ఇస్తున్నాను చూడండి వాల్యూ, ఇక్కడ 502 అన్న వాల్యూ ఇచ్చాను. సో డూప్లికేట్స్ వాల్యూస్ అలౌడ్, డూప్లికేట్ కీస్ నాట్ అలౌడ్. ఓకే, కీస్ అనేది డూప్లికేట్ ఉండకూడదు, బట్ వాల్యూస్ ఉండొచ్చు. ఒకసారి ఇది డైరెక్ట్గా ఇది రన్ చేద్దాం.
ఓకే ఓకే 502 502 అన్నది ఇక్కడ 502 వచ్చింది. ఓకే హియర్ ఆల్సో 502. ఓకేనా, ఇక్కడ 502 ఉంది, ఇక్కడ 502 ఉంది. అంటే డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఓకే డూప్లికేట్ కీ ఇస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. డూప్లికేట్ కీ కనుక మనం డూప్లికేట్ ఇచ్చాం, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే కీ ఆల్రెడీ లేకపోతే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కీ లేకపోవడం అంటే ఏంటి, డి ఆఫ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్. ఓకే క్వాలిఫికేషన్ ఇచ్చాను అనుకోండి, క్వాలిఫికేషన్ ఎలా ఇస్తే ఈ కీ అన్నది ఆల్రెడీ లేదు, ఈ కీ లేకపోతే యాడ్ అవుతుంది, ఒకవేళ కీ ఉంటే అప్డేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ అన్నది ఇక్కడ లేదు. ఓకే నేను ఇక్కడ ఇచ్చాను, బట్ ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం స్ట్రింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటెక్. ఓకే ఇలా ఇచ్చామంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఆల్రెడీ క్యూఎల్ అన్నది లేదు కాబట్టి, ఈ కీ అన్నది లేదు కాబట్టి, ఆల్రెడీ డిక్షనరీలో లేదు కాబట్టి ఇప్పుడు యాడ్ అవుతుంది. బట్ ఎంటెక్ అన్నది ఓకే ఆ వాల్యూస్ అక్కడ స్టోర్ అవుతాయి, ఆ పర్టికులర్ కీకి అది మ్యాప్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ చూడండి, ఓకేనా యాడ్ అయ్యింది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న దానికి నేను ఇస్తే ఏమవుతుంది చూద్దాం. ఆల్రెడీ ఉండడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, 20 ప్లేస్లో ఇక్కడ చూడండి కాన్సెప్ట్, ఇక్కడ ఆల్రెడీ కీ అన్నది 20 ఉంది, బట్ మళ్ళీ 20 ఇచ్చాను, 20 ఈక్వల్ టు 502 ఉంది. అంటే యాక్చువల్గా 20 ఇక్కడ మనకి ఏమవుతుంది ఒకసారి ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఓకే ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను డి. ఓకే డి అన్నది ప్రింట్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ మళ్ళీ డి అన్నది ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 22 టైమ్స్ ఉంది, కీ అన్నది ఉంది, బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్రెడీ 20 ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఈ 20 వాల్యూ ఏంటి పైథాన్. బట్ ఇక్కడ డి ఆఫ్ 20 ఈక్వల్ టు 502 అంటే ఇస్తే ఏమవుతుంది అంటే ఆ 20 వాల్యూలో 502 అన్నది ఇక్కడ ఆ వాల్యూ అన్నది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఇక్కడ చూడండి, సో ఈ 20 ప్లేస్లో 502 అన్నది వచ్చింది. అంటే ఆల్రెడీ పైథాన్ ఉన్నది, ఈ పైథాన్ ఉన్న ప్లేస్లో మనకి ఏమొచ్చింది, ఆ 20 ప్లేస్లో ఇక్కడ 502 అన్నది మనకి రీప్లేస్ అయ్యింది. అంటే ఆల్రెడీ కీ అన్నది ఉన్నది కాబట్టి ఆ కీ యొక్క వాల్యూ మాత్రమే చేంజ్ అయ్యింది. అంటే మళ్ళీ డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తున్నాం అందుకే. ఓకేనా, డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. సో ఈ ఫ్యూచర్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు చూడండి, డి ఆఫ్ 20 ఈక్వల్ టు 502 అని ఇక్కడ మనం ఇస్తున్నాం అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని చేంజ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఆల్రెడీ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఈ డిక్షనరీ అన్నది ఏంటి అంటే మ్యూటబుల్ టైప్. ఓకే మ్యూటబుల్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. ఓకే లిస్ట్ అన్నది మ్యూటబుల్ టైపు, టపుల్ అన్నది ఇమ్యూటబుల్ టైపు, స్ట్రింగ్ అన్నది ఇమ్యూటబుల్ టైపు, రేంజ్ అన్నది ఇమ్యూటబుల్ టైపు, అలాగే ఈ డిక్షనరీ అన్నది ఏంటంటే మ్యూటబుల్ టైప్, అంటే చేంజ్ చేస్తున్నాం కాబట్టి చేంజ్ చేయడానికి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అన్నది అప్లై అవ్వదు. ఓకే మనం అప్లై చేయలేం, డిక్షనరీ కాన్సెప్ట్ పైన మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అన్నది మనం అప్లై చేయలేం. ఎందుకంటే ఆర్డర్ అన్నది ఓకే పర్టికులర్ ఆర్డర్లో ఇది రావు, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డి ఆఫ్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డి ఆఫ్ 0 అన్నది మనం ఇలా ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది మనం చెక్ చేయొచ్చు. ఓకే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఇది లిస్ట్ టపుల్లో మనకి డి ఆఫ్ 0 ఇస్తే స్టార్టింగ్ ఎలిమెంట్ అన్నది మనకి ప్రింట్ అవుతుంది, 0 ఇండెక్స్లో ఉన్నది. బట్ ఇక్కడ కీ ఎర్రర్ అన్నది వచ్చింది చూడండి, కీ ఎర్రర్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కీ ఎర్రర్ అనేది మనకు వచ్చింది, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎందుకు కీ ఎర్రర్ అనేది వచ్చింది అన్నది. ఓకేనా, సో ఈ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అన్నది అప్లై చేయడానికి అవ్వదు, డిక్షనరీలో మనం అప్లై చేయలేం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏంటంటే ఆర్డర్ అన్నది నాట్ ప్రిజర్వ్డ్, సో మనం ఏ ఆర్డర్లో ఇచ్చామో ఆ ఆర్డర్లో వస్తుంది అనే కాన్సెప్ట్ లేదు. సో అందుకని మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కాన్సెప్ట్ మనం అప్లై చేయలేం. ఓకే డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ బట్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. సో డూప్లికేట్ వాల్యూస్ మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ డిక్షనరీ అన్నది మ్యూటబుల్ టైప్. ఓకే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ టైప్. సో ఈ దీనికి సంబంధించిన అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని డేటా టైప్స్ కూడా అన్నిటికీ కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ అన్ని కూడా లాస్ట్ డేటా టైప్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డిఫరెంట్ మెథడ్స్
డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద క్లాస్. ఓకే, మీకు ఈ క్లాస్ కనుక అర్థమైనట్టుంటే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.